చేయటం జరిగింది. మాకు అనిపించింది ఇలాంటి కేసులు అరుదుగా జరిగే కేసుల గురించి డాక్టర్ గారిని కొంచెం అందరికీ తెలిసేటట్టుగా చేస్తే జనాలకి ఉపయోగపడుతుంది వారి సందేశం. సో డాక్టర్ కోటేశ్వర సార్. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్ అండ్ పక్కన ఉన్నారు డాక్టర్ జునైర్ ఖాన్. సో మేము టీమ్ ఆర్థో1 అనేది ఒక 5 years బ్యాక్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ టీమ్ ఇట్లా ఒక అన్ని స్పెషలిస్టులు కలిగి ఉన్న ఒక ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఒక టీమ్ లాగా కలిసి అతి తక్కువ అంటే కాస్ట్తో మంచి క్వాలిటీ సర్జరీస్ ఇవ్వాలనుకొని అందరం యూకే నుంచి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి ఇట్లా కార్పొరేటైజేషన్ అయిపోయి కార్పొరేట్ డాక్టర్లుగా మిగిలిపోకూడదు అనుకొని ఈ టీమ్ ఆర్థో1 స్టార్ట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన హాస్పిటల్స్తోనే అసోసియేట్ అయ్యి, ఎందుకంటే మనకి ఒక మంచి చేయాలని ఉంటుంది, అట్లానే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకి ప్లేస్ ఇచ్చే వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించగలిగితే మంచి సర్వీసెస్ ఇవ్వగలమనే దృష్టితో మేము ఇట్లా హాస్పిటల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం. ఆ ప్రక్రియలోనే మా హాస్పిటల్స్తో మా ఈఎన్టీ మీకు చెప్పాల్సిన ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఈఎన్టీ అంటే మా అంటే ఈఎన్టీ అనే ఒక పేరు పడిపోయిన ఒక మంచి హాస్పిటల్ మా హాస్పిటల్స్ ప్లస్ వాల్యూస్ ఉన్న హాస్పిటల్స్. ఎంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము మీటింగ్ అయిన తర్వాత నేనేమో ఆలోచించలేదు, ఎందుకంటే వీళ్ళకున్న క్వాలిటీ ఆఫ్ సెటప్, వీళ్ళకున్న పేషెంట్స్, తర్వాత వీళ్ళు చేసే రకరకాల హై ఎండ్ సర్జరీస్ ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో కాబట్టి రైట్ అసోసియేషన్ అనుకుని టీమ్ ఆర్థో1 మేము మా హాస్పిటల్స్తో టైప్ అవడం జరిగింది. ప్రస్తుతం మేము ఇంకొక కొన్ని హాస్పిటల్ సిటీలో లైక్ రినో హాస్పిటల్స్ కూడా టైప్ అయి ఉన్నాం. అయినప్పటికీ కూడా మా హాస్పిటల్స్తో మళ్ళీ రీటైప్ అవటం అనేది జరిగింది. సో ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కేసు గురించి మాట్లాడుకుందాం. సో ఆ కేసు ఏంటి అంటే ఇట్స్ ఏ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే డిఫికల్ట్ జాయింట్ అంటే నార్మల్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్ వేరు, డిఫికల్ట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ వేరు. డిఫికల్ట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ నేను ఎందుకు అంటున్నానంటే ఈ వ్యక్తికి ఒక 65 సంవత్సరాల వయసు ప్లస్ ఒక 3 నెలల క్రితం పడటం జరిగింది. పడటం వల్ల కింద బోన్ ఏదైతే ఉంటుందో టిబియా అంటారో ఆ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఆ బోన్ కూడా ఎట్లా ఫ్రాక్చర్ అయిందంటే ఆ మొత్తం హైట్ అనేది ఇట్లా దిగిపోవడం జరిగింది. అది ఎక్స్రే తీసిన తర్వాత కూడా అక్కడ లోకల్గా ఉన్న డాక్టర్ దాన్ని గ్రహించలేక నార్మల్ ఏం లేదు బాగుంటుంది సెట్ అయిపోతుంది ఒక 1 రోజుల్లో అని అనటం జరిగింది. ఆ ప్రక్రియలో ఒక 2 నెలలు అట్లానే నడిపేసి 3 నెలల తర్వాత చూస్తే 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల దాకా కాలు షార్ట్ అయిపోవటం, ఆయన నడవలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వయసు అయ్యే కొద్ది వాళ్ళందరూ వాళ్ళు పని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ జరిగిన తర్వాత ఒక 4-5 డాక్టర్లు తెలిస్తే ఇంక కాలు మనకి బాగా అవ్వదు, లేకపోతే చాలా ఖరీదయ్యే సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇక్కడ అవ్వదు, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళండి అని వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. ఏదో మన పైన నమ్మకంతోనూ మనకి తెలిసిన వాళ్ళతో మన దగ్గర రావడం జరిగింది. ఆ సర్జరీని మనం మా హాస్పిటల్లో చేయాలని డిసైడ్ అయ్యాం. సో దీనికి చాలా ప్రియాప్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్స్ అనేవి అందరూ చేయగలరు, చేస్తారు కూడా. సో కొన్ని డిఫికల్ట్ నీస్ అనేది విత్ ఎక్స్పీరియన్స్ మనం అలాంటి బ్యాడ్ నీస్ 4-5 చేస్తేనే కానీ మనకి దాని గురించి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడే మనం ఇట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో దాన్ని హ్యాండిల్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ప్రక్రియలోనే దీనికి ఒక స్పెషలైజ్డ్ ఇంప్లాంట్ వాడటం జరిగింది. ఆ ఇంప్లాంట్ మామూలు ఇంప్లాంట్స్ కన్నా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ అనేది దాని గురించి మనకు అవగాహన ఉంటేనే మనం అలాంటి సర్జరీస్ చేయగలం. లేకపోతే ఆ ప్రాబ్లంకి కరెక్ట్ ఇంప్లాంట్ వాడకపోయినా, ఆ ప్రాబ్లం కరెక్ట్ సర్జరీ చేయకపోయినా పేషెంట్ నడవలేడు, పేషెంట్ జీవితం మొత్తం ఇదైపోతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ పరంగా, లేకపోతే ఆర్థోపెడిక్ విషయంగా ఎన్నో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే చూసింగ్ ద రైట్ ప్లేస్ అంటే కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ అని లేకపోతే మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రక్రియ నడుస్తుంది. కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకళ్ళు కాకపోతే ఇద్దరు కాకపోతే ముగ్గురు ఇలా ఒపీనియన్స్ తీసుకుంటూ తప్పులేదు. ఎందుకంటే మన హెల్త్ గురించి కాబట్టి ఒకళ్ళిద్దరు డాక్టర్స్ మల్టిపుల్ ఒపీనియన్ తీసుకోవటం వల్ల ఎవరు ఎక్కువ మోతాదులో ఎక్కువ కరెక్ట్గా అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మా హాస్పిటల్స్తో చాలా తక్కువ కాస్ట్లో కూడా మేము అనుకోలేదు హాస్పిటల్లో ఇంత తక్కువ కాస్ట్లో సర్జరీస్ చేయగలమని. ఎందుకంటే పేషెంట్ కూడా అంత ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి. పేషెంట్ ఒకటే చెప్పాడు, నేను గుంటూరులో కలిసాను యాక్చువల్లీ, సార్ అందరూ కలిసిన వాళ్ళందరూ ఇది చాలా కష్టమైన సర్జరీ చేయలేదు అంటున్నారు, ప్లస్ ఒక్కొక్కళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు, మేము అంత భరించలేము, మేము అసలే పేద రైతులు, మాకున్న పొలాలు కూడా సరిగ్గా
సో మీరు ఏదైనా చేయగలరా అని. సో ఒకటి మనకి నేను చేయాలనుకున్నా నాకు ఫెసిలిటీ ఇచ్చే దాతలు కావాలి కదా. నాకు కార్పొరేట్ హాస్పిటల్స్లో నేను చేయాలని అనుకున్నా, వాళ్ళు ఒప్పుకోవాలి కదండి, ఈ సర్జరీ నేను ఈ తక్కువకి ఇంత చేయాలనుకుంటున్నాను, మీరు చేయగలరా అని అంటే. సో లక్కీగా మేడము తర్వాత మేఘనాథ్ గారు లేదండి మీరు చేయండి, వాళ్ళు పేద రైతు కుటుంబం నుంచి వచ్చారు, సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం కూడా యూనో ఒక సేవ చేసిన ఉంటుందని. సో కాబట్టి అట్లా వాళ్ళు మనకి ప్లాట్ఫామ్ ఇవ్వగలిగారు కాబట్టి మనకున్న స్కిల్ చూపించడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఇద్దరు ఇంపార్టెంటే, డాక్టర్స్ ఒక మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా పేషెంట్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండి మంచి డాక్టర్ మంచి ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ సర్జరీ పెర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీనే చేశాను నేను. అంటే పేషెంట్ 1 డేలోనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ రైట్ ప్లేసెస్ అండ్ రైట్ సర్జన్స్ చేయాలనేది ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి యూనో మేము మా హాస్పిటల్స్తో ఇలాంటి ఎంతోమందికి ఉపయోగపడి సొసైటీకి ఏదన్నా మనం హెల్ప్ చేయగలిగితే మేము పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంటాం. మేడం లాంటి వాళ్ళు, మా హాస్పిటల్స్ లాంటి వాళ్ళు ఇలా ముందుకు వస్తే ఇంకా కొన్ని మంచి మంచి సర్జరీస్ చేయడానికి సొసైటీకి దోహదపడుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఈ సర్జరీ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే మోర్ ఆఫ్ వచ్చిన కేసుకి సర్జరీ చేయటం కాదు, సర్జరీ దాకా వెళ్లకుండా ఉండడానికి ఏం చేయగలుగుతాము. సో సేవ్ యువర్ నీస్ అండ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనే ఈ సబ్జెక్ట్ మీద డాక్టర్ గారు స్పెషలైజ్ చేయడం జరిగింది. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వచ్చిన వాళ్ళందరికీ మోకాళ్ళ రీప్లేస్మెంట్ అనకుండా మళ్ళీ ఉన్నదాన్ని ప్రాపర్గా గ్రో చేయాలంటే ఏం చేయాలి, వాటిని జాగ్రత్తగా కాపాడుకుని మనం ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలో దాని మీద కాను డాక్టర్ గారు సేవ్ యువర్ నీస్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. సో మీకు ఎవరికి ఎప్పుడు ఎలాంటి సలహా కావాలన్నా ఒక కాల్ అవే హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పిస్తారు. సో డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. సో ఈ సేవ్ నీస్ బేసిక్గా సో నిజం చెప్పాలి అంటే ఈ మోకాళ్ళ మార్పిడి అనేవి ఫ్యాక్టరీస్ అయిపోయినాయి, టీకేఆర్ ఫ్యాక్టరీస్ అంటున్నాం మేము ఇప్పుడు. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ పేషెంట్ కూడా చూడవసరం లేదు, ఎక్స్రే చూసేస్తున్నారు, వెంటనే మోకాలు మార్పిడి అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి మేలా ఫీమేలా కూడా చూడలేదు అన్నమాట, అట్లా అయిపోయింది. సో ఈ ఫ్యాక్టరీస్ సిస్టమ్ అనేది మారాలనేది నా ఒపీనియన్. యూనో సర్జరీస్ అవసరమే, కానీ సర్జరీస్ ఎవరికి అవసరం, ఎంత మటుకు అవసరం అనేది కూడా ఇంపార్టెంట్. యూనో ఏవో రకరకాల టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, ఏమేమి వస్తుంటాయి, కానీ అవన్నీ కూడా ఇంకా ప్రూవెన్ టెక్నాలజీస్ కాదు. ఇప్పటికీ కూడా స్టాండర్డ్ క్లాసిక్ మోకాళ్ళ మార్పిడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్, ఇప్పుడు అందరూ సర్జరీస్ అంటున్నారు, బట్ కొంతమంది వీళ్ళలో బాగున్న వాళ్ళు కూడా, అంటే కొంత లైఫ్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని మోకాళ్ళ మార్పిడి చేయించుకొని అవి సక్సెస్ అవ్వక చాలామంది బాధపడుతున్నారు. సో మనిషికి ఉన్న ఎనార్మస్ పవర్ దేవుడు ఇచ్చింది ఏంటంటే రీజనరేటివ్ పవర్. రీజనరేటివ్ అంటే మనకి ఏదన్నా యూనో ప్రాబ్లం వస్తే మనం ఎన్ని బిళ్ళలు వేసుకోకపోయినా న్యాచురల్గా మనకి హీలింగ్ పవర్ అనేది మనకు ఉంటుంది. నేచర్లో ఒక మనిషి తప్ప ఏ ఒక్క జంతువు హాస్పిటల్కి వెళ్ళలేదు కదండి, ఓన్లీ మనుషులే వెళ్తున్నాం. అది కూడా ఇప్పుడు లాస్ట్ 100 years నుంచి. 100 years క్రితం ఏమిటో హాస్పిటల్స్ ఉన్నాయి, మనకున్న ఆయుర్వేదిక్, మనకున్న హోమియో, ఇవన్నీ కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్, న్యాచురల్ రెమెడీస్. సో కాబట్టి మనం దూరం వెళ్ళిపోయే కొద్దీ మన హెల్త్ అనేది, సో హాస్పిటల్ సైజెస్ పెరిగిపోతున్నాయి, 1000 బెడ్లు 1500 బెడ్లు. అంటే మనం నిజానికి యాక్చువల్లీ మంచి హెల్త్కి మనం సొసైటీ వెళ్ళలేదు, దట్ వీఆర్ గోయింగ్ అదర్ వే. సో కాబట్టి సైజ్ ఆఫ్ ది హాస్పిటల్ డిఫైన్స్ ద సైజ్ ఆఫ్ ది హెల్త్ అన్నట్టు. సో మనము హాస్పిటల్స్ పెద్దవి కట్టడం కాదండి, హాస్పిటల్స్ తగ్గి పేషెంట్స్ తక్కువ వస్తే సో దట్ సొసైటీ హెల్తీగా ఉండి నేషన్ బాగుపడుతుంది అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి కొన్ని ఇల్నెసెస్ మనం అయితే అఫ్కోర్స్ రివర్స్ చేయలేం, కానీ చాలా మటుకు ఇలాంటి ఆర్థోపెడిక్ ఇష్యూస్ని రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్, ఎస్పెషల్లీ పిఆర్పీస్ అని ఈ మధ్య బాగా ఇప్పుడు యూనో ఏ పేపర్ చూసినా, రోడ్ పైన వస్తుంటే సినిమా యాడ్తో ప్రకారం ఆ యాడ్ కూడా కనిపిస్తుంది, అంత పాపులర్. మరి ఏంటో పిఆర్పీ, ఎస్ పిఆర్పీస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్, మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. కానీ చాలా అఫోర్డబుల్ పిఆర్పీ అండ్ ఇంజెక్షన్స్ అనేవి ఏవి మీరు అనుకున్నట్టు ఏవో చాలా ఖరీదైన ట్రీట్మెంట్స్ కానే కాదు, వెరీ అఫోర్డబుల్ అండి. అవి మ్యాక్సిమం 4 నుంచి 5 వేలు కూడా అవ్వవు, ఎందుకంటే మీ ఓన్ బ్లడ్ నుంచి పిఆర్పీ అనేది రిక్రియేట్ చేయడం జరుగుతుంది, దాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, ఇది ఓన్లీ స్కిల్ జాబ్. సో ఇలాగా మీరు కూడా ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే దట్
మనం పెట్టే ప్రతి డబ్బు కూడా దానికి వాల్యూ ఉన్నట్టు మన దాని నుంచి బెనిఫిట్స్ కూడా ఇంపార్టెంట్. అందుకని మేము రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్లో ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసి షోల్డర్స్ కానీ, నీ జాయింట్స్ కానీ, యాంకిల్స్ కానీ, స్పైన్లో కూడా పిఆర్పీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా తెలిసిన వ్యక్తితో చేయించుకోవడం. ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జనే దీనికి వ్యాలిడ్ పర్సన్. ఆర్థోపెడిక్ పర్సన్ తప్ప ఇంకెవరూ కూడా ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి నిజానికి ఇది కాదు. ఆర్థోపెడిక్స్ అండ్ ఎనస్థెటిక్స్ టుగెదర్, ఇట్స్ ఏ జాయింట్ వెంచర్. అంతేగాని ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని డివియేట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. సో కాబట్టి దానికి సంబంధించిన స్పెషలిస్ట్, నేనేం చెప్పట్లేదు, ఎవరైనా కానీ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా కరెక్ట్ సిచ్యువేషన్లో మనం ఇవ్వకపోతే మళ్ళీ లైఫ్ అంతా మీరు సఫర్ అవుతారు. డబ్బులు మీయే పోయి పెయిన్ కూడా మీదే మిగిలి ఇంక మీరు ఏం సాధించినట్టు. సో కాబట్టి రైట్ ప్లేసెస్కి వెళ్ళండి. ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ పైన సోషల్గా కూడా కొంత అవేర్నెస్ తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను. సర్జరీ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ మన ఉన్న అవయవాన్ని మనం రీగ్రో చేసుకోవచ్చు సింపుల్ టెక్నిక్స్తో. సో దిస్ ఈజ్ అవర్ మెసేజ్. కాబట్టి మాతో వీఆర్ ఎక్స్క్లూజివ్లీ రన్నింగ్ దిస్ క్యాంప్. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అఫోర్డబుల్ రేట్స్లో నిజంగా రిక్వైర్డ్కి సర్జరీస్, అంటే ఎథికల్గా సర్జరీ అవసరమైతేనే సర్జరీ చేసేటట్టు, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్లో ఈ సర్జరీస్ అమలు చేసేటట్టుగా we have requested and they have accepted. So thank you so much, sir. सर जी सर, ये रिप्लेसमेंट के लिए कोई एनी एज लिमिट? सब आजकल हेल्थ ऐसा हो गया है कि कोई एज नहीं है. 30 साल वाले को भी घुटने चले जा रहे हैं, 60 साल वाले को भी घुटने चले जा रहे हैं. वो लाइफस्टाइल के हिसाब से प्रॉब्लम, लाइफस्टाइल का प्रॉब्लम है. सो मेनली एज का ये कोई फैक्टर नहीं है, इट इज ओनली द प्रॉब्लम. कौन सी एज तक रिप्लेसमेंट कर सकते हैं? वो कट ऑफ है एक्चुअली. वर्ल्ड रिप्लेसमेंट गाइडलाइंस के हिसाब से 58 के नीचे रिप्लेसमेंट ही नहीं करना चाहिए. सो उधर तक एटलीस्ट, क्योंकि नहीं वो कौन सा एज से कर सकते, कौन सा एज एंड तक कर सकते, वही मैं बोल रहा हूँ. ये 58 के नीचे नहीं करना चाहिए टेक्निकली, बट अपर लिमिट बोले तो हम लोग 94-95 ईयर्स वाले को भी करें, लेकिन उनका उतना ताकत रहना चाहिए. हम लोग ऑपरेशन करके उनको बेड के ऊपर सुलाने से क्या फायदा, वो भी चलना चाहिए ना. कुछ लोग फिट है तो ऑपरेशन, कुछ लोग 94 में भी बहुत अच्छा चलने का ताकत रहता, कुछ लोग 50 में ही बैठ जाते हैं. सो पेशेंट सिलेक्शन इज इम्पोर्टेंट, रिप्लेसमेंट इज नॉट इम्पोर्टेंट. थोड़ी देर पहले अपने किए रिप्लेसमेंट जी, ये नहीं वैसा कुछ भी नहीं है सर. बहुत अच्छी बात है कि अपने देश में, बहुत सारे देशों में से, दुनिया में से हम लोग बहुत एडवांस्ड है. तो मैं रिसेंटली इटली भी गया था. इटली में एक कॉन्फ्रेंस में हम लोग इधर जो केस कर रहे हो प्रेजेंट करे, तो आधा देश दुनिया में जो लोग बोल रहे आप ये सब केस होता है कि आपके देश में, हम लोग सोचते थे नहीं होता है. सो अपने पास जो टेक्नोलॉजी अवेलेबल है, आई थिंक वी आर एट पार विथ यूरोपियन एंड अमेरिकन कंट्रीज. सो देयर इज नो डाउट इन दैट. सो कोई भी ऐसा चीज़ नहीं है कुछ सर्जरीज के लिए हमें फॉरेन जाना पड़ता है. अब तो इतना सिचुएशन तो नहीं है सर. want huge profits. We should not be selling down. We should be able. అందరి దగ్గర ఉండదు కదండి. సో ఒకవేళ కానీ లక్షన్నర లేనివాడు మోకాల మార్పిడి చేయించుకోలేకపోవడం అనే స్థితి అది నాట్ గుడ్. పోనీ డబ్బు ఉన్నవాడు నిజంగా అవసరం ఉందా అనేది కూడా అది ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఎవరికి అవసరం అనేది చేయటం ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఉన్నదాన్ని మనం సేవ్ చేసుకుంటాం. సో అది ఇంకా బెటర్ కదండి. ఇప్పుడు కష్టపడి లేబర్ ఉంటారు, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే రైతులే ఉంటారు. వాళ్ళకి 1.5 lakh 2 lakh సర్జరీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇంత డబ్బులు. కానీ వాళ్ళే కొంచెం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఈ రీప్లేస్మెంట్స్ లేకుండా అట్లీస్ట్ ఒక 5 years, నేనేం రివర్స్ అవుతుందని చెప్పి ఏది కూడా ఏజ్ని రివర్స్ చేయలేదు. ఏ దేవుడు కూడా రివర్స్ చేయలేడు ఏజ్ని. ఏజ్ అనేది ఇన్ఎవిటబుల్ ప్రాసెస్, ఏజింగ్ అనేది. ఓన్లీ థింగ్ స్లోయింగ్ డౌన్ ద ప్రాసెస్. ఇప్పుడు 50 ఏళ్ళకి మోకాళ్ళ మార్పిడి అని ఎవరికో చెప్తారు, వాళ్ళు మనం అట్లీస్ట్ ఒక 55-57 years దాకా ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్తో మనం వాళ్ళ ఏజ్ని మనం డీజనరేషన్ ప్రొలాంగ్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ మెసేజ్ చూస్తున్నాం అనమాట. ఆరోగ్యశ్రీలో ప్రాబ్లం ఏంటి అంటే ప్రస్తుతానికి ఎంతోమంది డిజర్వింగ్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతోమంది, కొన్ని లక్షల మంది. గవర్నమెంట్కి వీ నీడ్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ టు ఫండ్ ఈ హెల్త్ కేర్ని ఫండ్ చేయడానికి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంప్లాంట్స్ ఏవైతే ఇండియాలో తయారవుతున్నాయో ఇప్పటిదాకా కొంత క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కాస్ట్.
యూనో ఏదో ఒక పాత సామెత ఉంది, యూ త్రో పీనట్స్ మంకీస్ విల్ కమ్ అన్నట్టు. మనం ఇచ్చే డబ్బులకి అంతే వస్తుంది. సో మనం ఇచ్చే 10,000కి ఎంత మంచి రీప్లేస్మెంట్ అవుతుంది. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్లో 60,000 70,000 ఉంటుందండి. 70,000కి మెడిసిన్ కూడా రాదు. హౌ కెన్ వీ డూ ఎ నీ రీప్లేస్మెంట్? సో ఇట్లాంటి కొన్ని ఐ థింక్ గవర్నమెంట్ పరంగా కూడా చేస్తున్నారు గవర్నమెంట్, బట్ నాట్ రీచబుల్ టు ద పీపుల్. మీరందరూ కలిసి ఇలా మెసేజ్ స్ప్రెడ్ చేస్తే ఎప్పుడో అప్పుడు గవర్నమెంట్ కూడా రియలైజ్ అవుతుంది. అంటే నా ప్రకారం ఏంటంటే అసలు గవర్నమెంట్స్ షుడ్ టేకప్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్ కొలాబరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని హై క్వాలిటీ ఇంప్లాంట్స్ ప్రజలకు ఇవ్వగలిగితే గవర్నమెంట్ బికమ్స్ ఎ ప్యారలల్ బిజినెస్. దట్స్ వాట్ ఈస్ నా ఒపీనియన్ ప్రకారం. అవునంటారా కాదంటారా? Yeah. Right, so the group.